వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము 27th ఫిబ్రవరి 2024న జరిగిన ఏపీటెట్ పేపర్ 1A సెట్ 1 సిడిపి పేపర్ని సాల్వ్ చేద్దాం. ఇంతకుముందు నేను చెప్పినట్టే వీడియోస్ని సీక్వెన్స్లోనే చూడండి. ఏవైతే కాన్సెప్ట్స్ ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అవి రిపీట్ అయినప్పుడు మళ్ళా మనం అంత ఇలాబరేట్గా చూడం. లెట్ us begin. క్వశ్చన్ నెంబర్ 1. మోస్ట్ సక్సెస్ఫుల్ చైల్డ్ రేరింగ్ స్టైల్. పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి. దీస్ ఆర్ ద డిఫరెంట్ పేరెంటింగ్ స్టైల్స్. ఇందులో అన్నిటికంటే సక్సెస్ఫుల్ ఈజ్ అథారిటేటివ్ స్టైల్, సాధికార తత్వ శైలి. అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్లో పేరెంట్స్ చాలా క్లియర్గా ఎక్స్పెక్టేషన్స్, బౌండరీస్ పిల్లలకి చెప్తారు. కానీ వాళ్ళ కంట్రోల్తో పాటు పిల్లలకి కొంచెం ఇండిపెండెన్స్ కూడా ఇస్తారు. అంటే పిల్లలకి వాళ్ళకి ఏదైనా అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయాన్ని వాళ్ళు తోసిపుచ్చకుండా వాళ్ళని అడిగి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి కొంచెం ఇండిపెండెన్స్ని కూడా ఇస్తూ ఉంటారు. పిల్లల ఏజ్ పెరిగిన కొద్దీ వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ కూడా ఇస్తూ ఉంటారు. అలాంటి ఒక పేరెంటింగ్ స్టైల్ని మనము అథారిటేటివ్ స్టైల్ లేదా సాధికార తత్వ శైలి అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 2. This is a repeated question. Question number 2. Wrongly mentioned statement regarding the principle of development. ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ మీద కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. వికాస సూత్రాలకి సంబంధించి తప్పుగా రాయబడింది ఏది? రాంగ్లీ మెన్షన్ స్టేట్మెంట్ అని చెప్పి అడుగుతున్నారు. డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అన్నది కరెక్టే. ఎందుకంటే అది గ్రాడ్యువల్గా త్రూ అవుట్ అవర్ లైఫ్ డెవలప్మెంట్ అనేది నడుస్తూనే ఉంటుంది. దేర్ ఎగ్జిస్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేస్, అంటే వాళ్ళ స్పీడ్ని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క లైన్లో వాళ్ళకి వాళ్ళ స్ట్రెంగ్త్, వీక్నెస్ అని ఉంటుంది. అంతేకాని అందరూ ఒకలాగా ఉంటారు. సో దేర్ ఎగ్జిస్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు ఉంటాయి అన్నది కూడా కరెక్టే. డెవలప్మెంట్ ఇస్ క్యూములేటివ్. వికాసం సంచితమైనది. క్యూములేటివ్ అంటే కొత్త స్కిల్స్, కొత్త నాలెడ్జ్ మనం ఏదైతే నేర్చుకుంటామో అది ఇంతకు ముందు ఏదైతే నేర్చుకుంటామో దాని మీద బిల్డ్ అయి ఉంటుంది. చిన్నపిల్లల్ని మీరు చూస్తే ఫస్ట్ వాళ్ళు నుంచుంటారు. నుంచోటం వచ్చిన తర్వాతే వాళ్ళు నడవగలరు. లేదా ఒక బాల్ని పట్టుకోవటం అలవాటైన తర్వాత కానీ వాళ్ళు ఒక పెన్ను, పెన్సిల్ని పట్టుకోలేరు. సో వాట్ ఎవర్ వీ డూ, ఏది చేసినా కూడా ఒక స్టెప్ మనం నేర్చుకున్న తర్వాత దాని మీద నెక్స్ట్ స్టెప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో డెవలప్మెంట్ ఈజ్ క్యూములేటివ్, సచితమైనది కూడా కరెక్టే. డెవలప్మెంట్ కెనాట్ బి ప్రిడిక్టెడ్. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది మనము ఎగ్జాక్ట్గా ఎప్పుడు అవుతుంది అన్నది ప్రెడిక్ట్ చేయలేం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం చాలా ట్రెండ్స్, మైల్ స్టోన్స్ మనం యాంటిసిపేట్ చేయగలం. ఎందుకంటే ఈ ఏజ్లో పిల్లలు పాకుతారు, ఈ ఏజ్లో పిల్లలు నడుస్తారు, ఈ ఏజ్లో పిల్లలు పరిగెడతారు అన్నది మనము ప్రిడిక్ట్ చేయగలుగుతాం. కాకపోతే వాళ్ళ వైయక్తిక భేదాల వల్ల ఒక నెల ఇటు ఒక నెల అటుగా పిల్లలకి అవి వస్తూ ఉంటాయి. సో క్యూములేటివ్ కెనాట్ బి ప్రిడిక్టెడ్ అన్నది కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ అనేది ప్రిడిక్టెడ్ అనేది కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ క్యాన్ బి ప్రిడిక్టెడ్. సో రాంగ్లీ మెన్షన్డ్ ఐటమ్ అడుగుతున్నప్పుడు వాళ్ళు ఆప్షన్ 4 డెవలప్మెంట్ కెనాట్ బి ప్రిడిక్టెడ్, వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అన్నది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఇది కూడా విత్ నెగేషన్. రాంగ్లీ రిటన్ స్టేట్మెంట్ అమంగ్ ద ఫాలోయింగ్ విత్ రిగార్డ్ టు సెన్సరీ మోటార్ స్టేజ్. క్రింది వానిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడింది ఏది అని చెప్పి అడుగుతున్నారు. సెన్సరీ మోటార్ స్టేజ్ అనేది జీన్ పియాజెస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలో వస్తుంది. ఈ సెన్సరీ స్టేజ్ అనేది ఏ టైంలో వస్తుంది? పిల్లలు అరౌండ్ బర్త్ నుంచి 2 ఏళ్ల వయసు వచ్చే వరకు మనకి సెన్సరీ మోటార్ స్టేజ్ అని చెప్పి ఉంటుంది. ఇన్ దిస్ స్టేజ్ చైల్డ్ ఈజ్ ఎ రిఫ్లెక్టివ్ ఆర్గానిజం. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి అన్నది కరెక్టా కాదా అని చూస్తే ఇది కరెక్టే. ఎందుకంటే పిల్లలు ఏం నేర్చుకున్నా కూడా ఆ ఏజ్లో వాళ్ళకి భాష అది కూడా రాదు. కాబట్టి దే ఆర్ డిపెండెంట్ ఫుల్లీ ఆన్ సెన్సరీ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది అన్న దాన్ని వాళ్ళు
సెన్సెస్ ద్వారా తెలుసుకుంటారు. వాళ్ళు చెప్పేవి కూడా వాళ్ళు ఓన్లీ సెన్సెస్ ద్వారానే చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆకలేస్తుంది అంటే ఏడుస్తారు. అలాంటివన్నీ కూడా మనము ఒక రిఫ్లెక్టివ్ ఎక్స్పీరియన్స్ కింద చెప్తాం. సో ఇన్ దిస్ స్టేజ్ చైల్డ్ ఈజ్ ఎ రిఫ్లెక్టివ్ ఆర్గానిజం అన్నది కరెక్టే. ది కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ ది స్టేజ్. ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. ఈ స్టేజ్లోనే చిన్నపిల్లలకి ఒక 2 years వరకు వచ్చేసరికి, ఆ టైంకి వచ్చేసరికి ఏవైతే ఐటమ్స్ మన కళ్ళ ముందు లేకపోయినా కూడా ఆ ఐటమ్స్ ఉన్నాయి అంటే ద చైల్డ్ రియలైజెస్ ఆబ్జెక్ట్స్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఈవెన్ వెన్ దే కెనాట్ సీ దెమ్. ఎవరైనా ఇంటి నుంచి బయటికి వెళ్తే వాళ్ళు వెనక్కి వస్తారు అని చెప్పి తెలుసు. అంటే వాళ్ళు మాయమైపోయారు అని కాకుండా ఇట్ ఈస్ దేర్ అని చెప్పి తెలుసు. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఇస్ ఫార్మ్డ్ అన్నది కూడా కరెక్టే. చిల్డ్రన్ ఇన్ ది స్టేజ్ క్యాన్ థింక్ అబ్స్ట్రాక్ట్లీ. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలరు అన్నది మాత్రం కరెక్ట్ కాదు. అబ్స్ట్రాక్ట్ ఆలోచన అనేది ఎప్పుడు వస్తుంది? అబ్స్ట్రాక్ట్ ఆలోచన అనేది 11 ఏళ్ల పిల్లలకు వస్తుంది. దిస్ స్టేజ్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ బర్త్ టు 2 years ఆఫ్ ఏజ్. పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయస్సు వరకు ఈ దశ ఉంటుంది అన్నది కూడా కరెక్టే. రాంగ్లీ రిటన్ స్టేట్మెంట్ అన్నప్పుడు ఆప్షన్ 3 చిల్డ్రన్ ఇన్ ద స్టేజ్ క్యాన్ థింక్ అబ్స్ట్రాక్ట్లీ. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలరు అన్నది కరెక్ట్ ఆన్సర్. Question number 4, according to Erikson, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. ది సోషల్ కాన్ఫ్లిక్ట్ ఫేస్డ్ బై చిల్డ్రన్ డ్యూరింగ్ 3 to 6 years ఆఫ్ ఏజ్. ఎరిక్సన్ ప్రకారం 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ. 3 to 6 years పిల్లల్లో మనం చూసేది ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్, చొరవ, అపరాధం. ఈ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్గా అవుతారు, కొంచెం అసర్టివ్గా ఉంటారు. సో వాళ్ళు ఏమన్నా యాక్టివిటీస్ ఇలాంటివన్నీ చేసి వాళ్ళ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయటం ఇలాంటివి వాళ్ళు చేస్తూ ఉంటారు 3 to 6 years పిల్లలు. సో ఈ వాళ్ళంతటా వాళ్ళు చేయగలగటాన్ని మనం ఇనిషియేటివ్ లేదా చొరవ అని చెప్పి అంటాం. ఈ ఏజ్లో మనం పిల్లల్ని ఎక్కువగా కంట్రోల్ చేసి ఇది చేయకు అది చేయకు అని చెప్పి కంట్రోల్ చేసినప్పుడు వాళ్ళల్లో ఒక అపరాధ భావం లేదా గిల్ట్ భావం అనేది ఫామ్ అవుతుంది. సో అకార్డింగ్ టు ఎరిక్సన్ ద సోషల్ కాన్ఫ్లిక్ట్ ఫేస్ బై చిల్డ్రన్ డ్యూరింగ్ 3 to 6 years ఆఫ్ ఏజెస్ ఇనిషియేటివ్, గిల్ట్, చొరవ, అపరాధం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్మీ ఆల్ఫా టెస్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండివిజువల్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. ఇండివిజువల్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, గ్రూప్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సామూహిక ప్రజ్ఞా పరీక్ష, పర్ఫార్మెన్స్ టెస్ట్ నిష్పాదన పరీక్ష, నాన్ వర్బల్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. ఓకే, ఆర్మీ ఆల్ఫా టెస్ట్ అనేది ఒక గ్రూప్ టెస్ట్. వరల్డ్ వార్ టైంలో యుఎస్లో సోల్జర్స్ని వాళ్ళకి ఒక కాగ్నిటివ్ కెపాసిటీ ఉంది అని చెప్పి టెస్ట్ చేసేదాన్నే మనము ఆర్మీ ఆల్ఫా టెస్ట్ అని చెప్పి అంటాం. సో ఇది సోల్జర్స్ని ఒక గ్రూప్గా టెస్ట్ చేస్తారు, అందుకని దిస్ ఈజ్ అ గ్రూప్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సామూహిక ప్రజ్ఞా పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 6, 2-factor థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాజ్ ప్రపోజ్డ్ బై ఇది కూడా ఎప్పుడు అడుగుతున్న క్వశ్చన్. ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళు స్పియోమెన్. ఓకే, సో థ్రాండైక్ మనకిచ్చిందేమో థియరీ ఆఫ్ కనెక్షనిజం లేదా లా ఆఫ్ ఎఫెక్ట్, గార్డనర్ ఇచ్చిందేమో మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్, స్పియర్మ్యాన్ ఇచ్చిందేమో 2-factor థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్, థర్స్టన్ మనకిచ్చిందేమో మల్టీ ఫ్యాక్టర్ థియరీ. క్వశ్చన్ నెంబర్ 7, the number of subtests in differential aptitude test. differential aptitude పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య డాట్ అని కూడా అంటాము మనము డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ని. ఇది ఒక సిరీస్ ఆఫ్ అసెస్మెంట్, ఒక పర్సన్లోని కేపబిలిటీస్ అంటే కాగ్నిటివ్ ఏరియాస్లో ఒక పర్సన్ ఎంతవరకు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంది అని చెప్పి టెస్ట్ చేసేది డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో వర్బల్ రీజనింగ్ని టెస్ట్ చేస్తారు, న్యూమరికల్ ఎబిలిటీని టెస్ట్ చేస్తాము, abstract రీజనింగ్ టెస్ట్ చేస్తాం, మెకానికల్ రీజనింగ్ టెస్ట్ చేస్తాం, అండ్ లాస్ట్లీ స్పేషియల్ రిలేషన్స్ని కూడా మనం టెస్ట్ చేస్తాం. సో ఈ 5 ఏరియాస్లో ఒక మనిషి కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే ఇంటెలిజెన్స్ ఎలా ఉంది అని చెప్పి టెస్ట్ చేస్తారు. సో నంబర్ ఆఫ్ సబ్ టెస్ట్ ఇన్ డాట్ ఇస్ 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8, the second stage
ఇన్ క్రియేటివ్ ప్రాసెస్. ఇది కూడా ఇంతకుముందు ఐ థింక్ క్వశ్చన్ పేపర్లోనే మనము ఇది సాల్వ్ చేసాము. సెకండ్ స్టేజ్ ఇన్ క్రియేటివ్ ప్రాసెస్, సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఈజ్ స్టేజ్ ఆఫ్ ఇన్క్యుబేషన్. కావాలని చెప్పి థర్డ్ స్టేజ్లో ఇచ్చారు, గుప్త దశ, మనని కన్ఫ్యూజ్ చేయడానికి. సో అన్నిటికంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేది మనకి ప్రిపరేషన్ స్టేజ్ ఆర్ సన్నాహక దశ. తర్వాత వచ్చేది ఇన్క్యుబేషన్. ఎప్పుడైతే మనం దాని మీద ఏ యాక్షన్ తీసుకోకుండా మనకు వచ్చిన ఐడియాని మన మైండ్లో అలానే దాన్ని నాంచుతాం, దాన్ని మనము గుప్త దశ లేదా ఇన్క్యుబేషన్ స్టేజ్ అని చెప్పి అంటాం. అలా అది కొన్ని రోజులు మన మైండ్లో అలా ఆడుతూ ఉన్నప్పుడు ఒకరోజు మనకి ఒక ఆహా మూమెంట్ లేదా యురేకా మూమెంట్ అంటే మనకి ఆన్సర్ దొరుకుతుంది. దాన్ని మనము స్టేజ్ ఆఫ్ ఇన్సైట్, అంతర్దృష్టి దశ అని చెప్పి అంటాం. తర్వాత మనకు వచ్చిన సొల్యూషన్ లేదా మనం తయారు చేసిన ప్రోడక్ట్ ప్రాక్టికాలిటీ ఎలా ఉంది, ఫీజిబిలిటీ ఎలా ఉంది, అసలు నిజంగా గ్రౌండ్లో అది మనకు పనిచేస్తుందా పనిచేయదా అని మనం వెరిఫై చేసే స్టేజ్ని వెరిఫికేషన్ స్టేజ్, నిర్ధారణ దశ అని చెప్పి అంటాం. ఇక్కడ రెండవ దశ అడుగుతున్నారు కాబట్టి స్టేజ్ ఆఫ్ ఇన్క్యుబేషన్, గుప్త దశ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. Persons with following type of thinking possess an ability to generate multiple solutions to a problem. ఈ క్రింది రకమైన ఆలోచనలు గలవాళ్ళు సమస్యకు అనేక బహుళ పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అంటే మనకి ఒక ప్రాబ్లం ఉంటే దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇన్ని రకాలుగా మనము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అని చెప్తే దిస్ ఈజ్ కాల్డ్ డైవర్జెంట్ థింకింగ్. ఒక్కటే దానికి మల్టిపుల్ సొల్యూషన్స్ ఇస్తారు, అలాంటి ఆలోచన డైవర్జెంట్ థింకింగ్ అని చెప్పి అంటాం. ఏదన్నా ప్రాబ్లంకి ఇన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, మనము ఏది వాడాలి అని అడిగితే ఈ వీటిల్లోని ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని చెప్పి ఇవాల్యుయేట్ చేసి ఇది వాడాలి అని చెప్పి చెప్తే దట్ ఈస్ కాల్డ్ కన్వర్జెంట్ థింకింగ్. అంటే మల్టిపుల్ సొల్యూషన్స్లోంచి విచ్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అని ఒక ఆన్సర్ మనం చెప్పగలిగితే దట్ ఈస్ కాల్డ్ కన్వర్జెంట్ థింకింగ్. ఓకే, సో ఇక్కడ persons with following type of thinking possess an ability to generate multiple solutions of a problem అంటే divergent thinking, విభిన్న ఆలోచన is the correct answer. Question number 10. The following is not a projective test of personality. క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది. ప్రొజెక్టివ్ టెస్ట్ అంటే ఏంటి? ప్రక్షేపక పరీక్ష ఇవి దీస్ ఆర్ సైకలాజికల్ అసెస్మెంట్స్. ఇందులో ఒక మనిషి అన్కాన్షియస్గా వాళ్ళ మైండ్లో అసలు ఎలాంటి ఆలోచనలు నడుస్తాయి, ఎలాంటి ఇమోషన్స్ ఉంటాయి, వాళ్ళ మోటివేషన్స్ ఏంటి, అసలు వాళ్ళ హిడెన్ పర్సనాలిటీ ట్రేట్స్ ఏంటి అన్నదాన్ని మనము ఎలా బయటికి లాగుతాం అనే టెస్టే ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ లేదా ప్రక్షేపక పరీక్ష అని చెప్పి అంటాం. జనరల్లీ మనం ఏదైనా క్వశ్చనేర్ ఇస్తే ఏంటి, క్వశ్చనేర్లో వీళ్ళు మనని టెస్ట్ చేస్తున్నారు అని మనకు తెలిసినప్పుడు మనము ఎలా రాస్తే మనం సెలెక్ట్ అవుతాము అని మన పర్సనాలిటీ ఇలా అని చెప్పి మనం నిజంగా మన పర్సనాలిటీ ఏంటో దాని ప్రకారం మనం ఆన్సర్ని టిక్ చేయకపోవచ్చు. అలాంటి ఒక టెస్ట్ పర్సనాలిటీ ఇన్వెంటరీ లేదా మూర్తిమత్వ శోధన. ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీలో వాళ్ళు వర్డ్స్లో కాకుండా జనరలీ ఏదన్నా పిక్చర్స్ అలాంటివి ఇస్తారు. సో అంబిగియస్ పిక్చర్స్ ఇచ్చినప్పుడు ఆ అంబిగియస్ పిక్చర్స్ని చూసి ఆ పిక్చర్లో మనకేం కనిపిస్తోంది లేదా ఆ పిక్చర్ చూసాగానే మీకు గుర్తొచ్చే 4 వర్డ్స్ చెప్పండి. ఇలాంటి వాటి ద్వారా ఆ మనిషిలోని హిడెన్ టాలెంట్, హిడెన్ ట్రేట్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే అలాంటి టెస్ట్ని మనం ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ అని చెప్పి అంటాం. ఈ 4 పర్సనాలిటీ ఇన్వెంటరీ, మూర్తిమత్వ శోధన అనేది ఇట్ ఈస్ ఎ క్వశ్చనేర్, అందుకని ఇట్ డస్ నాట్ ఫాల్ అండర్ ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ. Question number 11. Ayan neither wants to do homework nor scolded by the class teacher. The conflict of Ayan is. అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ ఈజ్ అవాయిడెన్స్, పరిహార. నెయిదర్ అంటే రెండు చేయాలని లేదు, నెయిదర్ వాంట్స్ టు డూ హోంవర్క్ అంటే హోంవర్క్ చేయాలని లేదు, తిట్లు కూడా తినాలని లేదు. అందుకని అవాయిడెన్స్, పరిహార ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్లినికల్ మెథడ్. ఈ క్రింది పద్ధతిని
చికిత్సా పద్ధతి అని కూడా అంటాం. జనరల్లీ మనకి క్లినిక్లో ఒక్కొక్క మనిషిని చూస్తారు. అంటే ఒక పర్సన్ని కూర్చోపెట్టి ఆ పర్సన్కి ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత వాటిని బేస్ చేసుకుని మనం ఆ పర్సన్ని ట్రీట్ చేస్తాం. సో అంటే ఒక్కొక్క పర్సన్ని మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాం వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అంటే దట్ ఈస్ అ కేస్ స్టడీ మెథడ్, వ్యక్తి అధ్యయన పద్ధతి. ఆప్షన్ 1 is the answer. Question number 13. Identify the wrongly stated sentence regarding the characteristics of learning. Wrongly stated అని అడుగుతున్నారు. ఈ క్రింది వానిలో అభ్యాస లక్షణం కూర్చి సరికాని వాక్యం ఏది? ఇందులో లెర్నింగ్ ఈజ్ ఎ గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీ, అభ్యసన ఒక గమ్య నిర్దేశిత చర్య అనేది కరెక్టే. ఎందుకంటే మనం ఏది నేర్చుకున్నా కూడా దానికి ఒక గోల్ అనేది ఉంటుంది. ఇప్పుడు సైకిల్ నేర్చుకుంటున్నాం అంటే ఏంటి, మనం ఫైనల్లీ ఆ సైకిల్ మనం నడిపించగలగాలి. సో అన్ని లెర్నింగ్స్కి కూడా ఒక గోల్ అనేది ఉంటుంది. లెర్నింగ్ ఈజ్ క్యూములేటివ్ ఇన్ నేచర్, అభ్యసన సంచిత ప్రభావం కలిగి ఉంటుంది. ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే చాలాసార్లు మన కొత్త నాలెడ్జ్ ఏదైతే ఉందో మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఏం నాలెడ్జ్ ఉందో దాని మీదే బిల్డ్ అయి ఉంటుంది. సో లెర్నింగ్ ఈజ్ క్యూములేటివ్ అన్నది కూడా కరెక్టే. లెర్నింగ్ ఈజ్ డైనమిక్, గతిశీలకమైనది అన్నది కూడా కరెక్ట్. ఎందుకంటే మన లైఫ్లో అయ్యే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ లెర్నింగ్ని ఎఫెక్ట్ లేదా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో లెర్నింగ్ ఈజ్ డైనమిక్ అన్నది కూడా కరెక్టే. లెర్నింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్. ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం అనేది కరెక్ట్ కాదు. లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ప్లస్ అది మనకి లైఫ్ అంతా కూడా అది మనకి నడుస్తూనే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ఎండ్ రిజల్ట్. సో ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అంటున్నారు కాబట్టి ఆప్షన్ 4 is the answer. Question number 14. A person who is well versed in Hindi wants to learn Sanskrit. The type of transfer of learning will be. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం ఏదని చెప్పి అడుగుతున్నారు. హిందీను సంస్కృత్ చాలా దగ్గరగా ఉంటాయి. స్పెషల్లీ లిపి మీరు చూస్తే మాత్రం ఇట్ ఈస్ ద సేమ్. ఓకే, అంటే మనము ఆ అని చెప్పి హిందీలో రాస్తే సంస్కృతిలో కూడా అది ఆనే, ఇంకో వాళ్ళకి వేరే లిపి లేదు. సో ఈ గ్రామర్ కూడా రెండు లాంగ్వేజెస్లోనూ కొన్ని విషయాల్లో కొన్ని చోట్ల సిమిలర్గానే ఉంటుంది. వొకాబులరీ కూడా హిందీలో వొకాబులరీలో కామన్వి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో హిందీ వచ్చిన పర్సన్ సంస్కృత్ నేర్చుకోవాలి అంటే హిందీ రావటం అనేది సంస్కృత్ నేర్చుకోవటానికి తోడ్పడుతుంది. అలాంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ని మనం పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, అనుకూల బదలాయింపు అని చెప్పి అంటాం. Question number 15. Vinci is able to learn a list of meaningless words in 20 attempts. Vinci ఒక అర్థరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాలలో చదివి నేర్చుకున్నాను. After 1 week, Vinci was asked to relearn the same list. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది. This time she took 13 attempts to relearn it. ఈసారి విన్సీ 13 ప్రయత్నాలలోనే ఆ పని చేయగలిగింది. ది సేవింగ్ స్కోర్ ఆఫ్ విన్సీ ఈజ్, విన్సీ పొదుపు గణన. ఓకే, సేవింగ్ స్కోర్ ఈ ప్రాబ్లం ఇంతకు ముందు చేసాము. సేవింగ్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ లెర్నింగ్ అటెంప్ట్స్ మైనస్ రీలెర్నింగ్ అటెంప్ట్స్ డివైడెడ్ బై ఇనీషియల్ అటెంప్ట్స్ ఇంటూ 100. సో ఇనీషియల్ అటెంప్ట్స్ అంటే ముందు ఏంటి, ఎలా నేర్చుకుంది, 20 ప్రయత్నాలలో నేర్చుకుంది. సో 20 మళ్ళా లెర్న్ చేసుకున్నప్పుడు 13 సార్లు పట్టింది. 13 డివైడెడ్ బై ఇనీషియల్ 20 ఇంటూ 100. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 బై 20 ఇంటూ 100. 25 7 5 35. ఆప్షన్ 2 is your answer. Question number 16. The book On Memory was written by, On Memory గ్రంథాన్ని రచించిన వారు ఎబ్బింగస్. ఎబ్బింగస్ అన్న ఆయన డైరెక్ట్గా ఆన్ మెమరీ అన్న పుస్తకం కాదు, ఆయన యాక్చువల్లీ 1885లో ఆయన రాసిన పుస్తకం పేరు ఉబర్ దాస్ గెదచ్నిస్. ఓకే, దట్ మీన్స్ ఆన్ మెమరీ. తర్వాత దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు, మెమరీ అ కాంట్రిబ్యూషన్ టు ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అని చెప్పి. ఈ ఆన్ మెమరీ అన్న పుస్తకంలో హీ డిస్క్రైబ్డ్ ఎక్స్పెరిమెంట్స్, తన మీద తాను చేసిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్, ఎందులో అయితే లెర్నింగ్ ప్రాసెస్, ఫర్గెటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని మీద తన మీద తాను చేసిన ఎక్స్పెరిమెంట్స్ గురించి రాసిన పుస్తకమే ఆన్ మెమరీ.
Question number 17. In Pavlov's experiment, food is a Pavlov ప్రయోగంలో ఆహారం అనేది ఇట్ ఈస్ అ అన్కండిషన్డ్ స్టిమ్యులస్ నిర్నిరసబంధిత ఉద్దీపన. అన్కండిషనల్ స్టిమ్యులస్ అంటే ఏంటి? ఏదైతే మనకి న్యాచురల్గానే ఒక రెస్పాన్స్ని ట్రిగర్ చేస్తుందో, అంటే కుక్కకి మనం తిండి చూపించినప్పుడు ఆటోమేటికల్లీ దాని నోట్లోంచి సలైవా వస్తుంది. అలాంటి ఒక స్టిమ్యులస్ని మనము అన్కండిషన్డ్ స్టిమ్యులస్ అని చెప్పి అంటాం. Question number 18. Following is not a gestalt. క్రింది వానిలో గెస్టాల్ట్ వాది కానివారు. గెస్టాల్ట్ సైకాలజీ అంటే ఏంటి అసలు? ఏదైనా కూడా పర్సెప్షన్ ఆఫ్ హోల్ ప్యాటర్న్స్, అంటే ఏవైనా ఇండివిజువల్గా ఉన్నా కూడా వాటిని ఒక గ్రూప్ లాగా చూసే ఆలోచనని, పర్సెప్షన్ని మనం గెస్టాల్ట్ సైకాలజీ అని చెప్పి అంటాం. వీళ్ళల్లో హూ ఈజ్ నాట్ అ గెస్టాల్టిస్ట్ అన్నప్పుడు స్కిన్నర్ ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే స్కిన్నర్ మనకిచ్చింది బిహేవియరిజం థియరీ, అండ్ బిహేవియరిజం అంటే అబ్జర్వ్ చేసి దాన్ని మనం రీఇన్ఫోర్స్మెంట్ పనిష్మెంట్ ద్వారా ఎలా అయితే మనం లెర్నింగ్ని కి తోడ్పడతామో దాన్ని మనకి స్కిన్నర్ ఇచ్చారు. హీ ఈజ్ నాట్ రిలేటెడ్ టు గెస్టాల్ట్ సైకాలజీ. క్వశ్చన్ నెంబర్ 19. ఫిగర్ గ్రౌండ్ రిలేషన్షిప్ ఈజ్ రిలేటెడ్ టు, ఇది కూడా రిపీటెడే, ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది. ఫిగర్ గ్రౌండ్ రిలేషన్షిప్ అంటే సపోజ్ నేను నడుస్తున్నప్పుడు ఒక కిటికీలో మనకి ఒక పాప కూర్చుని కనిపిస్తే, ఈ కిటికీ ఏ కలర్లో ఉంటుందో ఇది మనకి బ్యాక్గ్రౌండ్ కిందకు వస్తుంది. యాక్చువల్లీ మనం చూస్తున్నది ఫిగర్, ఆ పాప మనకి ఫిగర్ కిందకు వస్తుంది. లేదా ఒక ప్లే పార్క్ ఉంది, ప్లే పార్క్లో ఒక స్లైడ్ ఉంది. ఓకే, పిల్లలు పార్క్లోకి వచ్చినప్పుడు ఇదంతా గ్రీన్ కలర్లో కనిపించి ఇది మాత్రం వాళ్ళకి రెడ్ అండ్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో ఫిగర్ గ్రౌండ్ రిలేషన్షిప్లో మనకి ఫిగర్ అంటే దేని మీద అయితే మనకి కాన్సన్ట్రేషన్ వెళ్తుందో దాని చుట్టూ ఏదైతే బేస్ ఉంటుందో దాన్ని మనం గ్రౌండ్ అని చెప్పి అంటాం. సో ఈ రిలేషన్షిప్ ఈజ్ రిలేటెడ్ టు పర్సెప్షన్. ప్రత్యక్షం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు కాగ్నిటివ్ డొమైన్. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది కానిది. ఓకే, సో ఎనాలిసిస్, ఇవాల్యుయేషన్, అప్లికేషన్, ఇమిటేషన్, విశ్లేషణ, మూల్యాంకనం, వినియోగం, అనుకరణ. కాగ్నిటివ్ డొమైన్ అంటేనే మనము మన థింకింగ్, మన బ్రెయిన్ని వాడాలి. ఇమిటేషన్కి మనం బ్రెయిన్ వాడక్కర్ల, ఊరికే చూసినట్టు ఫాలో అయిపోతే దాన్ని మనం ఇమిటేషన్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ అబ్జర్వ్డ్ బిహేవియర్, కానీ మన ఆలోచనలు ఏమీ ఆలోచించాల్సిన అవసరం పడదు. సో వాట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు కాగ్నిటివ్ డొమైన్ అన్నప్పుడు ఇమిటేషన్, అనుకరణ ఇస్ ద ఆన్సర్. Question number 1, repeated question. Persons with dyslexia will face difficulties in. డిస్లెక్సియా కలవాళ్ళు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డిస్లెక్సియా అనగానే రీడింగ్, పఠనం. క్వశ్చన్ నెంబర్ 22. ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం క్రియేటింగ్ సిచ్యువేషన్, ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, ఇవాల్యుయేషన్. పరిస్థితులను కల్పించటం, వ్యూహ రచన, అమలు చేయటం, మూల్యాంకనం. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ మనం చెయ్యాలి అనుకున్నప్పుడు అన్నిటికంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఒక సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. దాని మీద మనం ఏం చేయాలి అన్నది తర్వాత ప్లాన్ చేసుకుంటాం. సో ఆప్షన్ 1, క్రియేటింగ్ సిచ్యువేషన్, పరిస్థితులను కల్పించటం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాజెక్ట్ మెథడ్ అనేది ఇట్స్ ఎ స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్. క్వశ్చన్ నెంబర్ 23. ఐడెంటిఫై ద వన్ విచ్ ఇస్ నాట్ అన్ ఇన్పుట్ డివైస్. క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది ఈజ్ ప్రింటర్, స్కానర్, కీబోర్డ్, టచ్ ప్యాడ్. వీటిలలో ప్రింటర్ ఈజ్ అ అవుట్పుట్ డివైస్. క్వశ్చన్ నెంబర్ 24. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. 1 kilobyte ఈజ్ ఈక్వల్ టు 1 kilobyte దీనికి సమానం 1024 bytes, 1024 bytes. క్వశ్చన్ నెంబర్ 25. ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ MOOC. MOOC విస్తారణ రూపం ఈజ్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. క్వశ్చన్ నెంబర్ 26. ఎవ్రీ పేపర్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. RTE 2009. అకార్డింగ్ టు RTE 2009 ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మీన్స్. RTE 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగానే ఇట్ ఈస్ ఫర్ క్లాసెస్ 1 to 8, తరగతి 1 నుంచి 8
8వ తరగతి వరకు. Question number 27. According to NEP 2020, teacher education institutions will be required to convert to multidisciplinary institutions by the year. NEP 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. దిస్ ఇస్ 2030. సో 2030 కల్లా అన్ని కాలేజెస్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 4-year ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ అయిపోవాలి. అంటే దిస్ ఈజ్ ఆఫ్టర్ 12th తర్వాత 4-year ప్రోగ్రామ్. ఇప్పుడు మనము 12th తర్వాత 3-year డిగ్రీ చేస్తున్నాము, ఆ తర్వాత బీఈడి చేస్తాం. Question number 28. To get the benefit of Jagananna Amma Odi scheme, the student attendance should be at least. Jagananna Amma Odi పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు is 75%. Question number 29. Directive counseling was introduced by. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు is విలియమ్సన్. ఈయన he introduced డైరెక్టివ్ కౌన్సిలింగ్. ఇందులో కౌన్సిలర్ రోల్ ఒక క్లయింట్కి గైడెన్స్ ఇవ్వటానికి లేదా అడ్వైజ్ ఇవ్వటానికి అని చెప్పి ఏదైతే కౌన్సిలర్ రోల్ ఉంటుందో దాన్ని ఎంఫసైజ్ చేసిన ఆయన విలియమ్సన్. Question number 30. Following is not a teacher centered method. Not a teacher centered method అంటే ఏంటి? ఇట్ ఈస్ అ స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్ అని చెప్పి అర్థం. ఈ 4 హ్యూరిస్టిక్ మెథడ్ అన్వేషణ పద్ధతి అన్నది ఇట్ ఈస్ అ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్. ఇందులో స్టూడెంట్స్ని వాళ్ళంతట వాళ్ళు నాలెడ్జ్ని వాళ్ళే డిస్కవర్ చేయాలి, కాన్సెప్ట్స్ని వాళ్ళే ఎక్స్ప్లోరేషన్ ద్వారా ఫామ్ చేసుకోవాలి. త్రూ ఎక్స్ప్లోరేషన్, ఎంక్వైరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేదే ఈ హ్యూరిస్టిక్ మెథడ్లో ఉంటుంది. సో హ్యూరిస్టిక్ మెథడ్ అన్వేషణ పద్ధతిలో టీచర్ అనేవాళ్ళు ఊరికే లెక్చర్ మెథడ్ అలా కాకుండా they only act as a facilitator.